ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కోసం మార్క్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం వచ్చేసి ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఈ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరన ఎడ్జెస్ సమంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనం హ్యాండ్ పొడవు తీసుకొని కూడా మార్క్ చేసుకోవచ్చు. ఆ కటింగ్ ప్రాసెస్ అయితే మన వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ మీద తీస్తున్నాం కదా, కాబట్టి ఈ బ్లౌజ్ని అయితే ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసి మనం టేప్తో కొలుచుకొని మార్కింగ్ పెట్టేసుకోవచ్చు. లేదా మనకి సపరేట్గా టేప్తో కొలుచుకునే అవసరం లేకుండా ఒకేసారి డైరెక్ట్గా ఈ హ్యాండ్ పీస్ని ఇలా పెట్టేసి ఒకేసారి మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మన చాయిస్, ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ని మార్క్ చేసేసుకోవాలి. ఫస్ట్ హెమ్మింగ్ కోసం పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకోవాలి. ఇలా గీత కొట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి మనం హ్యాండ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని వచ్చిన ఒరిజినల్ కొలత కంటే 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఈ చివరన. అలానే ఇక్కడ నుండి హ్యాండ్ పొడవు దగ్గర ప్లస్ ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా ఒకేసారి మార్క్ చేసుకోవాలి వచ్చిన పొడవు కంటే. అలానే ఇక్కడ నుండి మధ్యలో లూజ్ ఎక్కడా లేకుండా చూసుకొని హ్యాండ్ జాయింట్ కుట్టు దగ్గర నుండి పైవైపున ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వరకు మనం డాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోవాలి 2 ఇంచులు. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్ని తీసేసుకొని ఈ డాట్ని కలుపుకోవాలి. ఇది ఒరిజినల్, ఇది వచ్చేసి ఖర్చు. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు మార్కింగ్ పెట్టేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ డాట్ వరకు హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి. ఈ కర్వ్ వచ్చేసి ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా మార్క్ చేసుకోవాలి. ఇది కూడా బిగినర్స్కి అయితే చాలా ఎక్కువగా డౌట్ వస్తుంది, ఈ కర్వ్ ఎలా తీసుకోవాలి అనేది. మీకు ఫస్ట్ కర్వ్ ఒకేసారి రాలేదు అంటే కనుక ఫస్ట్ ఎప్పుడు కూడా ఇలా కొంచెం చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి. ఇలా డాట్స్ పెట్టి రెండవసారి గీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదా చెప్పాను కదా, బిగినర్స్కి ఈ కర్వ్ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర ఇలా కర్వ్ స్కేల్ ఉందంటే కనుక స్ట్రైట్గా 1 ఇంచ్ దగ్గర నుండి ఈ స్కేల్ని పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ డాట్స్ పెట్టాం కదా, ఈ డాట్స్ దగ్గర నుండి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకొని ఇక్కడ నుండి మనం ఇలా కలిపేసుకోవచ్చు. ఇలా స్కేల్తో కలిపేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు ఇంతవరకు మాత్రమే పీస్ని ఎక్స్ట్రా లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ పొడవు. ఇలా టక్స్ పెట్టిన తర్వాత ఈ హ్యాండ్కి ఫోల్డింగ్కి మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ పీసుల్ని ఒకేసారి ఓపెన్ చేసుకోవాలి. అప్పుడే మీకు 2 హ్యాండ్లు కరెక్ట్గా వస్తాయి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 2 హ్యాండ్ పీసులకి కలిపి ఒకేసారి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఈ ఆల్రెడీ మనం ఖర్చు కోసం పెట్టాం కదా మార్కింగ్, ఈ మార్కింగ్ దగ్గర అలానే ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ 2 డాట్స్కి కరెక్ట్గా మధ్యలో ఉండేలా డాట్ పెట్టేసుకొని ఇక్కడ 3/4 ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. 3/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుండి ఇక్కడి వరకు ఇలా, ఇక్కడ నుండి ఇలా పైకి షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా లోపలికి తీయాలి. ఇక్కడ నుండి ఇలా కొంచెం కొంచెంగా పైకి తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ హ్యాండ్ కర్వ్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత మార్కింగ్ పెట్టిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ చివరన ఇక్కడి వరకు మాత్రమే కట్ చేసి వదిలేకుండా ఈ మార్కింగ్ది ఈ పీస్ జస్ట్ ఇలా చివరి వరకు మనం ఇలా కనిపిస్తుందా పీస్, ఇలా కట్ చేస్తే మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడ ముడతలుగా లేచినట్లుగా లేకుండా నీట్గా వస్తుంది. ఇలా లోతు తీసిన వైపున ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలి.
మనం జాయింట్ చేసేటప్పుడు ఈ పీస్ వచ్చేసి మనకి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్న జాయింట్ చేసుకోవాలి అని మనకి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిగిలిన పీస్ మీద ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. మనకి పేపర్ కదా, ఒకేసారి పెద్ద పేపర్ ఏమీ వచ్చేది మన దగ్గర న్యూస్ పేపర్లు కట్ చేసుకోవాలి అనుకుంటే. ఇప్పుడు నేను చెప్పిన ఈ పార్ట్స్ అన్నీ కూడా ఒక పేపర్లో బ్యాక్ పార్ట్ తీసుకోండి, ఒక పేపర్లోనే వస్తే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకొని ఇంకొక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్లు కట్ చేసుకోండి మనకి వచ్చిన దాన్ని బట్టి. లేదు ఒక పేపర్ మీద బ్యాక్ పార్ట్ ఒకటే వచ్చింది, అప్పుడు 2-3 పేపర్లు తీసుకొని ఒకదాని మీద బ్యాక్ పార్ట్, ఒకదాని మీద హ్యాండ్స్, ఇంకొక దాని మీద ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్. అలా మనకి ఖచ్చితంగా ఒకటే పేపర్ ఉండాలి, దాని మీదే తీసేసేయాలి అని ఏమీ లేదు. ఉన్న పేపర్ని బట్టి మనం ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ క్రాస్ కటింగ్ అయినా స్ట్రైట్ కటింగ్ అయినా సరే మనకి ఈ పేపర్ మీద ఖచ్చితంగానే క్రాస్ వేసుకోవాలి, స్ట్రైట్గా వేసుకోవాలి అని ఏమీ అవసరం లేదు. స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా ఈ పీస్ని స్ట్రైట్గా వేసేసుకుంటాం, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసేసుకుంటాం. మీకు క్రాస్ కటింగ్ కావాలి, పేపర్ మీద అయితే క్రాస్ కటింగ్ చేయడానికి సరిపోదు, ఎందుకంటే పేపర్ ఏమీ పెద్ద వెడల్పుగా వచ్చేది కదా. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పేపర్ని ఇలా స్ట్రైట్గానే కట్ చేసేసుకొని మనం క్లాత్ మీద కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పీస్ని ఇలా క్రాస్గా పెట్టేసి దాన్ని మార్క్ చేసేసుకుంటే మీకు బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రైట్ కటింగ్ అంటే చాలా ఈజీగా కట్ చేయగలుగుతారు, కానీ క్రాస్గా పెట్టి మార్కింగ్ చేయాలంటే ఈ మార్కింగ్ కరెక్ట్గా రావట్లేదని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని బిగినర్స్ అయితే కనుక చక్కగా పేపర్ మీద ఈ పీస్ని ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి. స్ట్రైట్గా వేసేసుకొని 2 ఇంచుల ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఫోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్లో ఎగ్జాక్ట్గా రావడానికి మాత్రమే మనం ఈ 2 ఇంచుల్ని ఫోల్డ్ చేస్తాము, ఇదే మెయిన్ కాదు. ఎందుకంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ ఈక్వల్గా రావడానికి 2 ఇంచులు ఫోల్డ్ చేస్తాం. ఇలా 2 ఇంచులు ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే సైజులో మనం మళ్ళీ మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొలతల్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొలతలు వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ని కొలుచుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్లు బెల్ట్ ఎటువైపు ఉన్నా సరే హుక్స్లు బెల్ట్ ఉన్న వైపుని ఈ నెక్ని కొలుచుకోవాలి, అప్పుడే మనకి ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పీస్కి పై వైపున ఈ ఫ్రంట్ నెక్ని పెట్టుకోవాలి. ఈ పీస్కి పై వైపున ఫ్రంట్ నెక్ని పెట్టి కొలుచుకోవచ్చు, లేదా మీకు ఇలా పెట్టుకొని కొలుచుకోవడం కన్ఫ్యూజ్ అయితే కనుక బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి టేప్తో కొలిచి చూసుకోండి మీకు ఎంత పొడవు వచ్చింది అనేది. ఇక్కడ నుండి ఒక్కసారి ఇలా ఈ నెక్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే మనకి బాగా కిందకు వచ్చేస్తుంది. సరి చేసుకొని మనకి ఎంత పొడవు ఉందో చూసుకొని ఆ పొడవును బట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 ఇంచులు ఉంది. ఇలా ఒక్కసారి ఈ నెక్ని సరి చేసుకొని మనం కొలిచి పెట్టేసుకోవచ్చు. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదు ఇలా ఏమీ కొలిచే అవసరం లేదు అంటే కనుక డైరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని ఈ పీస్కి పై వైపున ఇలా పెట్టేసి కొలిచేసుకోవచ్చు. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసి కింద నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ నుండి పెట్టేసి ఈ మార్కింగ్ పై వైపునే ఈ నెక్ రావాలి. ఇలా ఇక్కడి వరకు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ హుక్స్ల బెల్ట్ ఉంది కదా, ఈ హుక్స్ల బెల్ట్ని ఈ బ్యాక్ పార్ట్లో ఈ చివర ఉంది కదా, ఈ చివరికి స్ట్రైట్గా వచ్చేలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ నెక్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడికంటే ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మార్కింగ్ చేసిన పీస్ మనకి స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కోసం సరిపోతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇదే నెక్ షేప్లో ఒకేసారి మార్క్ చేసేసుకోవచ్చు కావాలి అంటే, లేదు ఈ పీస్ని తీసేసి ఆ తర్వాత మనం నీట్గా రౌండ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక మార్కింగ్, అలానే మధ్యలో ఒక టక్స్ వేస్తాము. ఈ షేప్ బెల్ట్ దగ్గరికి ఇక్కడ ఖర్చు కావాలి, ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ ఖర్చు కావాలి. ఈ 2 ఖర్చులకి కలిపేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర నుండి.
ఒకవేళ మీకు ఈ పొడవు తగ్గాలి అనుకుంటే, కొందరికైతే ఈ పొడవు ఎక్కువగా ఇష్టం ఉండదు. ఈ పొడవు తగ్గించాలి అంటే కనుక ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కదా, ఈ 1 ఇంచ్కి బదులుగా ½ ఇంచే పెట్టుకుంటే ఈ హుక్స్లు కాజాలు ఈ బెల్ట్ పొడవు తగ్గుతుంది. ఇది ఒక్కసారి చెక్ చేసుకొని మీరు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవును కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవులో ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర పట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుట్టు ఉంది కదా, ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి పైవైపున షోల్డర్ కోసం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో మనం పెట్టేసాం కాబట్టి ఇక ఎక్స్ట్రా ఏమీ పెట్టే అవసరం లేకుండా కొంచెం ఇలా గ్యాప్ వదిలేసి ఇక్కడ నుండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉన్నదో కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనం ఎంత సాగ తీస్తే అంత వస్తుంది. ఈ క్లాత్ మధ్యలో లూజ్ ఏమీ రాకుండా జస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. మనకి మరీ ఇలా దగ్గరికి పెట్టేయకూడదు, అలాగని బాగా సాగేట్టుగా పెట్టేయకూడదు. లూజులు ఎక్కడా రాకుండా చూసుకొని పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేస్తుంది. ఈ వచ్చిన పొడవు కంటే ఒక ½ ఇంచ్ అంటే మనకి కుట్టు ఎంత వేస్తామో చూసి ఆ కుట్టుకు సరిపడా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ డాట్ అలానే ఈ చివరన 2 ఇంచులు ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుండి ఒక ½ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ నీట్గా ఇలా స్టిఫ్గా నిలబెట్టడం కోసం. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోవాలి. దాదాపుగా చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ కర్వ్ ఎలా తీసుకోవాలి అనేది. ఫ్రంట్ పార్ట్లో కర్వ్ తీసుకోవడానికి ఒక చిన్న చిట్కా. ఇక్కడ నుండి మనం షేప్ టక్స్ల కోసం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకుంటాం స్ట్రైట్గా. అలానే ఇక్కడ నుండి 2.35 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకుంటాం. ఈ 2 డాట్స్ని బేస్ చేసుకొని కూడా మనము ఈ కర్వ్ తీసేసుకోవచ్చు. మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది కదా, ఇక్కడ నుండి మనము ఈ కర్వ్ తీసేది ఈ మార్కింగ్ దగ్గర వరకు మాత్రమే కర్వ్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి ఈ డాట్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా తీసిన తర్వాత ఇక్కడ నుండి కొంచెంగా కర్వ్ తీసుకొని ఈ ½ ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టాం కదా, ఈ డాట్ దగ్గరికి కర్వ్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో తగ్గకుండా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ టైట్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్కి ఇక్కడ 2.5, ఇక్కడ 2.35 ఈ 2 మార్కింగ్స్ దగ్గర మనం కట్ చేసుకునేటప్పుడు టక్స్లు పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు పెట్టాం కదా ఈ నెక్ను వచ్చేసి మనం రౌండ్ చేసుకోవాలి. నార్మల్గా నెక్ రౌండ్ అయితే ఇది సరిపోతుంది. ఒకవేళ ఫ్రంట్ నెక్ బాగా ఫ్లాట్గా కాకుండా ఇంకా నీట్గా రౌండ్ రావాలి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక ½ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. లోపలికి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి కొంచెం ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేయడం వల్ల మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో వి షేప్ లాగా కాకుండా నీట్గా రౌండ్ వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ చివరన ఒక ½ ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ లూజు రాదు, కిందకి రాదు, అలాగే చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది ఈ చిన్న టిప్స్ యూజ్ చేసినట్లయితే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ నుండి ఒక ½ ఇంచ్ లోపలికి మార్క్ చేసేసుకోవాలి. లోపలికి మార్క్ చేసేసుకొని ఎక్కువ లోతు తీయకూడదు. ఎక్కువ లోతు తీసినా కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో బాగా ముడతలు వచ్చేసి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఇక్కడ నుండి ఈ చివరకు వచ్చేసి చాలా తక్కువ మాత్రమే పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ పై వైపున వచ్చేసి కొంచెం చిన్నగా ఒక ½ ఇంచ్ ఇలా లోపలికి ఇలా మార్క్ చేసేసుకొని ఈ ½ ఇంచ్ డాట్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ డాట్ వేయడానికి. అలానే ఈ హుక్స్లు కాజాల్ బెల్ట్ వైపున ఎగ్జాక్ట్గా ½ మార్క్ చేసేసుకొని కరెక్ట్గా ఈ ½ మనం టక్స్ వేసేసుకోవచ్చు. లేదా ఈ ½ టక్స్ వేసినప్పుడు ఈ పొడవు ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కనుక ఈ ½ కంటే ఇంకొక ½ ఇంచ్ లేదా ½ ఇంచ్ కిందకు వేసుకోవచ్చు. ఈ మధ్యలో వేసే టక్స్ సగానికి లేదంటే కొంచెం కిందకు వచ్చినా పర్వాలేదు, కానీ ఈ టక్స్ ఎట్టి పరిస్థితుల్లో పైకి రాకుండా చూసుకోండి. అప్పుడే మీకు ఈ ఫ్రంట్ డాట్స్ నీట్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గరే టక్స్లను పెట్టేసుకోవాలి. ఇలా టక్స్లు పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు రెండు వైపులా సమంగా వచ్చేస్తాయి. అందుకోసం మనం ఈ పీస్ని కదిలించకుండానే ఈ టక్స్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మనం నడుం లూజ్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే కొలతని తీసుకుంటే మనకి కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉన్నా కూడా స్టిచ్ చేసేటప్పుడు దానిని కట్ చేసేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒక చివరన 3.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. రెండవ చివరన 3 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా కర్వ్ తీసుకొని ఈ మార్కింగ్ వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం ఈ షేప్ బెల్ట్ కాస్త ఇలా షేప్ వచ్చేలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్లో బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్ పీసు ఇంతవరకు మనం మెయిన్గా తీసుకుంటే మనం బ్లౌజ్ ఎప్పుడు కట్ చేసుకోవాలి అన్నా సరే ఈ పీసుల్ని వేసేసుకొని బ్లౌజ్ పీస్ పై వైపున ఇదే సైజులో కట్ చేసుకొని మనం చాలా అంటే చాలా ఈజీగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన హుక్స్లు, కాజాల్ బెల్ట్, నెక్ పీస్లు అంటే చిన్న పీసెసే కాబట్టి అవి మనకి కటింగ్ కొలిచే సమస్య అస్సలు ఉండదు. కాబట్టి మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు తీసుకోవచ్చు. ఇలా ఈ పీసెస్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం చాలా అంటే చాలా ఈజీగా అసలు కొలతలు ప్రతిసారి తీసుకునే అవసరం లేకుండా మనం బిగినర్స్ కూడా చాలా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా బ్లౌజ్ కటింగ్ని పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.